హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, హెల్త్ పరంగా చూసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్లో బరువు అనేది కూడా ఎక్కువగా ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఒబేసిటీ చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది రోజు రోజుకి. ఇండియాలో చూసుకుంటే ఒబేసిటీ రేట్ పెరిగిపోతుంది. అండ్ అదేవిధంగా ఒబేసిటీ అనేది వంశపారపర్యంగా కూడా వస్తుంది అని అంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? అది మన చేతుల్లో ఉంటుందంటారా? వంశపారంపర్యంగా వచ్చేది కూడా కరెక్టే. ఎందుకంటే కొంతమంది బేసిక్గా కానీ చిన్నప్పుడు ఇంతలా ఒబేస్గా ఉంటారు. వంశపారంపర్యంగా వస్తుందంటే వాళ్ళు ఇంకా అలర్ట్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు కేకులు కోసి బర్త్డేలు చేసేది ఇవన్నీ జంక్ ఫుడ్ ఇంకా పెట్టుకుంటే జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటే దానివల్ల ఏ డ్యామేజ్ నుంచి ఎక్కువ భాగం బయటపడచ్చు. సో కొంతమంది బేసిక్గానే సన్నగా ఉంటారు. వాళ్ళు ఎన్ని బిర్యానీలు తిన్నా సన్నగానే ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు తాగితే డేంజర్ అవుతారు. మా తాత 90 ఏళ్ల వరకు సిగరెట్ తాగుతారు, మనోడు తాగితే 30 ఏళ్ళు క్యాన్సర్ వచ్చిపోవచ్చు. ఒకరి బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. అట్లా స్టాండర్డ్ అనేది అందరికీ 120 ఉండాలని కాదు. 160 ఉండి కూడా టైర్డ్నెస్ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఓకే. బట్ బేసికలీ మనం చూడాల్సింది ఏమంటే ఏం ఇన్పుట్ ఇస్తాము, ఎందుకు షుగర్ ఎక్కువైంది అనేది చూసుకోవాలి. రైస్ వల్ల షుగర్ ఎక్కువైతే, చక్కెర వల్ల షుగర్ ఎక్కువైతే రైసు చక్కెర నిలిపేసి మనం మిల్లెట్ ఫుడ్కి పోతే రివర్స్ అయితే 140కి వస్తుందేమో ఆయనదే. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు కదా. సార్, కొంతమంది ఎక్కువగా అంటే తొందరగా బరువు పెరిగిపోతారు. అదే వాళ్ళు తినే రైసే పక్కవారు తింటే మాత్రం వాళ్ళకి చాలా టైం పడుతుంది. కొంతమంది అంటే కొంచెం ఎక్కువ తిన్నా కానీ తొందరగా బరువు పెరిగిపోతారు సార్. వాళ్ళకి అది అర్థం కాదు. అరే నేను వాడికంటే తక్కువనే తింటున్నాను, వాడు నాకంటే ఎక్కువ తింటున్నాను, నేను ఎందుకు ఇంత బరువు పెరిగిపోతున్నా అని టెన్షన్, ఇంకా చాలా వాళ్ళు అప్సెట్ కూడా అయిపోతారు. బరువు పెరిగిపోతే ఆటోమేటిక్గా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకంటారు సార్, ఎందుకు అలా బరువు అనేది? అంటే చిన్నప్పుడే ఈ ఫుడ్స్ తిని మనకు బాడీ సెల్స్ ప్రతిదానికి గ్లూకోజ్ కావాలి కదా. ఆ సెల్ ఇంత కెపాసిటీ ఉందనుకో, అది ఫ్యాట్ అయ్యి సెల్లో కూడా ఫ్యాట్ మనకి ఎట్లయితే పొట్టలో తొడల్లో ఎట్లయితే ఫ్యాట్ ఎత్తిపెడుతుందో ప్రతి సెల్లోనూ కూడా ఫ్యాట్ ఫిలప్ అయిపోతూ వస్తుంది. ఫిలప్ అయిపోయి గ్లూకోజ్ ఫైర్ అయ్యి లోపల నుంచి ఎనర్జీ రావాలి కదా సెల్కి. సో అది లేకుండా ఆ ప్లేసే ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఫ్యాట్ ఫిలప్ అయిపోయిందో వాడు లావ్ అయిపోయింటాడు, ఇంతే తింటాడు, అయినా ఇంకా మళ్ళా ప్లేస్ లేదు, ఎనర్జీ లేదు, అయినా టైర్డ్ అయిపోతారు, ఎక్కువ తినలేడు, ఇంకా బరువు అయిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఫస్ట్ రైస్ గోధుమలు నిలిపేయాలా. రెండోది మార్నింగ్ 1 అవర్ మినిమం వాకింగ్ చేయాలా, ప్రాణాయామ చేయాలా, యోగా చేయాలా. వాకింగ్ చేయగలిగిన శక్తి ఉండే వాళ్ళు వాకింగే చేయాలి. యోగా సెకండరీ, ప్రాణాయామ యోగా అనేది మళ్ళీ ఇంట్లో కూర్చొని చేసుకునేది. బయటకు పోయి ఫ్రీగా లిమ్స్ వదిలేసి చేతులు కాళ్ళు స్పీడ్గా నడుస్తా ఎండకు ఎక్స్పోజ్ అయ్యేది బెస్ట్ ఎక్సర్సైజ్. ఇంకా యంగ్స్టర్స్ అయితే ఒక 3 మినిట్స్ వాక్ చేయండి, 1 మినిట్ రన్ చేయండి, మళ్ళీ 2-3 మినిట్స్ వాక్ చేయండి, మళ్ళీ రన్ చేయండి. అట్లా చేస్తే మీ హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ వచ్చి ఇంకా అద్భుతంగా మీ బ్రెయిన్లో ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. సార్, ఇప్పుడు బరువు తగ్గించుకోవడానికి చాలా బిజినెస్ జరుగుతుంది. యూట్యూబ్లో చూసినా, గూగుల్లో చూసినా, ఎక్కడ ఓపెన్ చేసినా చాలా డైట్లు, రకరకాల డైట్లు వచ్చేస్తున్నాయి. దేన్ని ఫాలో అవ్వాలనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. కీటో డైట్ ఫాలో అవ్వండి, మీరు పక్కా ఇన్ని రోజులలో ఇంత తగ్గిపోతారు, మిల్లెట్స్ తినండి, ఇలా చెప్తా ఉన్నారు. ఏది మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఇలా ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు ఈజీగా కష్టపడే తత్వం లేని వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ, ఈ పక్క నుంచి కూని బయట లాగేసుకోవడము, ఆర్తి అగర్వాల్, కీర్తి అగర్వాల్ ఆమె బెడ్ చనిపోయా, ఇవన్నిటికి పోయినారు. ఎందుకు అవసరం ఏముంది? 6 నెలల్లో తగ్గుదాంలే, అప్పుడే ఎందుకు తగ్గిపోవాలా? సో ఈ రైస్ నిలిపి గోధుమలు నిలిపి 1 వారం వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా 2 కిలోలు తగ్గుతారు. సో 2 కిలోలు తగ్గినా అనే కాన్ఫిడెన్స్ ఇంకా 6 నెలలు సంవత్సరం ఆ పని చేయాలి. లేట్ అయినా పర్లేదు కానీ అంటే మీరు ఇలా వెళ్ళమని చెప్తున్నారు. 100%. మనకు తెలియని పౌడర్లు తాగడము, మనం తెలియనివన్నీ తినడము, అసలు పూర్తిగా ఆహారం మానేసి ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ తాగినానని వీక్నెస్ వచ్చి పడిపోవడము, ఇట్లా కాకుండా మిల్లెట్ ఫుడ్, రాగులు, సజ్జలు తింటూనే బాగా రన్నింగ్ వాకింగ్ చేసి తగ్గించుకుంటే అల్టిమేట్ అది.